వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఏం ఆలోచిస్తారంటే, డిన్నర్ అనేది ఎప్పుడు తినాలి? ఏం తినాలనేది. ఇది బిగ్ క్వెషన్. ఏంటంటే, మీరు ఎప్పుడు తిన్నారు అనే దానికన్నా, మీరు క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీగా తింటారు. కానీ మీరు పోర్షన్ కంట్రోల్ చేసుకోకుండా మీరేంటంటే అదే మీరు క్వాలిటీ ఫుడ్ పోర్షన్ కంట్రోల్‌లో కరెక్ట్ టైమ్‌లో తీసుకుంటే మీ వెయిట్ లాస్‌కి అది 100% మీకు యూజ్ అవుతుంది. అలా కాకుండా ఓకే. మీరు పోర్షన్ కంట్రోల్ చేసుకోకుండా మీరు అర్ధరాత్రిలో లేదంటే ఈవెన్ 6, 7కి తిన్నా కూడా మీకు పెద్ద యూజ్ ఉండదు. సో, మీరు టైమింగ్‌తో పాటు మీ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అలాగే మీరు ఏ ఫుడ్స్ తీసుకుంటున్నారు? ఈవినింగ్ ఎస్పెషల్లీ డిన్నర్‌కి హెవీగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకుంటున్నారా? లేదంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నారా? లేదంటే కార్బోహైడ్రేట్సే కావచ్చు. ఈ కార్బోహైడ్రేట్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్‌లో మనకి వెజిటబుల్‌లో ఉండే కార్బోహైడ్రేట్స్ ఒక విధంగా మీ బాడీకి ఇంపాక్ట్ చూయిస్తాయి. అలాగే రైస్‌లో ఉండేవి ఒక విధంగా చూయిస్తాయి. మిల్లెట్స్ ఉండేటి కార్బోహైడ్రేట్స్ ఒక విధంగా మీ బాడీ మీద ఇంపాక్ట్ చూయిస్తాయి. సో, మీరు చూజ్ చేసుకునే ఫుడ్ క్వాలిటీ అండ్ ఫుడ్ క్వాంటిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్ ఎస్పెషల్లీ ఫర్ డిన్నర్ ఫుడ్స్. థాంక్ యూ.